మీ అందరికీ సవినయంగా నమస్కరిస్తున్నాను చేతులు జోడించి. ఈ ప్రజాపాలన అనే కార్యక్రమము ప్రభుత్వం అనేది ప్రజల ముందుకు రావాలి, ప్రజల ముందు ఉండాలి, ప్రజల యొక్క అభిమతాన్ని, ఆవేదనని, ఆలోచనని ప్రభుత్వం పంచుకోవాలి. గత 9.5 సంవత్సరాలు సంబంధాలు తప్పుండే ప్రజలతోటి చాలా మటుకు ఆన్లైన్ ఉండే. ఆన్లైన్ వ్యవస్థ కొనసాగుతుంది, కానీ మనం కూడా ప్రజల ముందు పోవాలి. వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాలు ఏంటియో దరఖాస్తు రూపంలో స్వీకరించాలి. స్వీకరించిన తర్వాత ప్రత్యేకంగా 6 గ్యారెంటీలకు సంబంధించి రాబోయే కాలంలో ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయాలని ఒక సదుద్దేశంతో 28 నుంచి 6వ తేదీ వరకు ఈ ప్రజాపాలన అనేది ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో, యావత్ తెలంగాణలో ఈ కార్యక్రమాన్ని చేపట్టి ప్రత్యేకంగా మెదక్ జిల్లాలో ఈనాటికి 1,98,000 దరఖాస్తులు ప్రభుత్వ యంత్రాంగం స్వీకరించింది. ఈ రోజుతోటి సుమారు 2,25,000 2,30,000 దరఖాస్తులు స్వీకరిస్తుంది. రకరకాల అంశాలు ఉన్నాయి. చార్మినార్ జోన్ 6లోకి ట్రాన్స్ఫర్ చేయాల్సిందిగా వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఉద్యోగులు కానీ నిరుద్యోగులు కానీ చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. అప్పుడు కూడా శాతవాహన కాలేజ్ యూనివర్సిటీని మనం జత చేసినప్పుడు అప్పుడు కూడా మేము పోరాటం జరిగింది. అన్న నేను అప్పుడు మినిస్టర్స్గా ఉన్నా, దాన్ని అక్కడికి వెళ్లకుండా మేము ప్రయత్నం చేయడం జరిగింది. ఇప్పుడు కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, మన జిల్లాకు సంబంధించినటువంటి నిరుద్యోగులకు కానీ ఉద్యోగస్తులకు కానీ ప్రమోషన్ లేకుండా ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి దాన్ని చార్మినార్ జోన్ 6లోకి ట్రాన్స్ఫర్ చేసే విధంగా మరి జత చేసే విధంగా జరపాలని మీ యొక్క సహకారం దానికి పూర్తిగా అవసరం అని చెప్పేసి కూడా తెలియజేస్తుంది. ఎందుకంటే మన సంగారెడ్డి జిల్లా చార్మినార్లోకి ఉంది, మరి మన మెదక్ జిల్లాను కూడా దానిలోకి చేరిస్తే బాగుంటుందని చెప్పేసి చెప్తా ఉన్నాను. ఇంతకుముందు జోన్ 6లో నల్గొండ, మహబూబ్ నగర్ అవన్నీ ఉండే, దాంట్లో నుంచి ఇప్పుడు కేవలం మన మెదక్ జిల్లాని తీసి సిరిసిల్ల జోన్కి వేయడం జరిగింది. కాబట్టి దాన్ని మన చార్మినార్ జోన్కి చేర్చాలని చెప్పేసి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు చాలా వరకు రోడ్స్ శాంక్షన్ అయి ఉన్నాయి మన నియోజకవర్గంలో. అవన్నీ కూడా బీటీ రోడ్స్ టెండర్స్ ఎవరు ముందుకు రావట్లేదు. అవన్నీ కూడా ఈరోజు ఈ రోడ్డు మనం వస్తున్నటువంటి రోడ్డు కూడా చూస్తా ఉన్నాం. రుస్తుంపేట నుంచి ఇప్పుడు మళ్ళీ నాగులపల్లి కలిసి అటు సికింద్రాబాద్ పోయే రోడ్డు, కానీ చాలా రోడ్స్ టెండర్స్ రాకపోవడం వల్ల ఆగిపోయినాయి. దాన్ని ఈరోజు ప్రభుత్వం మరి క్యాన్సిల్ చేస్తారని చెప్పేసి అంటా ఉన్నారు. కాబట్టి మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను, ఎందుకంటే మెయింటెనెన్స్ చాలా అవసరం రోడ్లు. కాబట్టి ఒకరికొకరు ఏంటంటే మరి ఈగోలోకి పోయి ఇబ్బంది పెట్టుకోవద్దని చెప్పేసి కూడా సభావేదికమైనటువంటి పెద్దలందరూ కూడా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. జై హింద్, జై తెలంగాణ.